టూరిజానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, కానీ ఎందుకో ఎక్కువ అభివృద్ధి జరగలేదని, ఎక్కడో ఫాల్ట్ ఉందని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. నాడు వైజాగ్ రీజనల్ ఇన్వెస్టర్స్ మీట్లో ఏపీ స్పీకర్ మాట్లాడుతూ, ట్రైబల్ ఏరియాలో కొన్ని నిబంధనలు సవరిస్తే బాగుంటుందనుకుంటున్నాను. ట్రైబల్స్ ఏరియాలో ట్రైబల్స్ ఎక్కువగా పెట్టుబడులు పెట్టగలరా? నాన్ ట్రైబల్స్ పెట్టుబడులు పెడితే తమ పెట్టుబడికి భద్రత ఉండదు ఏమో భయపడుతున్నారు. దీనికి ఏమైనా రెమెడీ ఉందా? అధికారులు స్టడీ చేయాలి. నేను స్పీకర్గా మాట్లాడడం లేదు, ఒక పౌరుడిగా మాట్లాడుతున్నానని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. అరకులో పాడేరు అంటే మీ డిస్ట్రిక్ట్ సార్, మీ డిస్ట్రిక్ట్లో ట్రైబల్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ని ఏమంటారండి? 1/17 కదండి. ఆ 1/17 ప్రకారంగా నాకున్న నాలెడ్జ్ చెప్తాను. నాకు అది నాలెడ్జ్, దాని మీద నాలెడ్జ్ లేదు, మీరు చెప్పాలి. ట్రైబల్ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, హోటల్ కట్టాలన్నా, టూరిజం స్పాట్స్ కట్టాలన్నా ట్రైబల్ ఏరియా ఉండాలంటారు. మరి అంత ఇన్వెస్ట్మెంట్ ట్రైబల్ చేయగలరండి? ఎవరైనా చేయగలరా? దాన్ని మీరు ఎట్లా ఏం చేయాలి? ఇప్పుడు మనం అంటే ఎవరైనా పైనుంచి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయగలరు. 3 స్టార్ హోటల్లో, 5 స్టార్ హోటల్లో, టూరిజం స్పాట్లో, ఒక సినిమా హాలో ఇది కట్టగలరు. ట్రైబులే ఉండాలి, ఆ ల్యాండ్ ట్రైబుల్ పేరునే ఉండాలి అంటే ఎవరు వస్తారు చెప్పండి? అంత ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయగలరు? పోనీ ట్రైబుల్తో పెట్టుకొని మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి, ట్రైబుల్ పేరుని పెట్టి, రేపు ఎప్పుడన్నా సైట్ నాదంటే మీరేం చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళంతా ఏమైపోతారు? దానికి ఏమైనా రెమెడీ ఉందండి? యూ కాంట్ డూ ఎనీథింగ్. లేకపోతే ఎవరు రాదు సార్, ఇన్వెస్ట్మెంట్ రాదు ట్రైబల్ ఏరియాలో. నేను ఫ్యాక్ట్ చెప్తాను. నేను ట్రైబల్ ఏరియాకి నియరెస్ట్గా ఉంది మా విలేజ్ కాబట్టి చెప్తున్నాను. ట్రైబల్ వారు అంత కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయగలరు? మనం ఎవరో పక్కన ఉండి దానికి ఉండి వారిని అతని పేరు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, 5 years తర్వాత ఆ హోటల్ నాదన్నాడు అనుకోండి, అప్పుడు మీరేమవుతారు? దీనికి ఏంటి రెమెడీ? ప్రభుత్వంలో మనం ఏం యాక్షన్ తీసుకోగలమా? యాక్ట్లో ఏమైనా మార్పు తీసుకోగలమా? అవన్నీ కూడా ఒకసారి స్టడీ చేయండి. స్టడీ చేస్తే చాలామంది ట్రైబల్ ఏరియాలో నేను చూశాను సార్. మొన్న బెంగళూరు వెళ్ళాను. ఆ కాఫీ తోటల్లో బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు బార్డర్లో రిసార్ట్ ఉంటే అక్కడికి వెళ్ళాం మేము, మా ఫ్రెండ్స్ అంతా కలిపి. రాబడా ఇంకా రాబు అక్కడికి వెళ్ళి 2 days 3 days ఉన్నాను. నేను చూశాను. అంత బ్రహ్మాండంగా మంచి రిసార్ట్స్ వచ్చాయి. అది కూడా ట్రైబల్ ఏరియా కదా. మరి అది కూడా ట్రైబల్ ఏరియాలో అంత పెద్ద రిసార్ట్స్ ఎలా కట్టారు? అవన్నీ స్టడీ చేయాలి ముందు మనం. అన్నీ స్టడీ చేసిన తర్వాత ఇక్కడ విశాఖపట్నం మంచి అవకాశాలు ఉన్న సిటీ, బ్రహ్మాండంగా ఉంది, మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. తర్వాత మీకు ఇంకోటి అండి, ఈజీ, మీ కలెక్టర్, విశాఖపట్నం కలెక్టర్ గారు గాజువాక కొండ ఉంటుంది, యారాడ కొండ, ఏదో యారాడ కొండ, ఆ కొండ దిగి అటుపక్క దిగండి, బ్యూటిఫుల్ బీచ్ ఉంది అక్కడ. ఎప్పుడైనా మీరు ఎంతమంది చూశారు ఇది? ఓకే, ఎలాంటి బీచ్ అండి ఇది? ఆ పైన ఏమో క్వార్టర్స్ కూడా కట్టారు, నేవల్ క్వార్టర్స్ కట్టారు. ఆ రోడ్డు కూడా ఉంది. ఆ రోడ్డు మీద లోపలికి దిగితే బ్యూటిఫుల్ ప్లేస్. ఎలాంటి రిసార్ట్ కట్టలు వచ్చింది అక్కడ. ఒకసారి స్టడీ చేయండి కలెక్టర్ గారు, మీరు ఒకసారి స్వయంగా స్టడీ చేయండి. ఇక లాస్ట్గా మీకు విషయం కనుక రెండో విషయం ఏంటంటే, మొగమాటం లేకుండా చెప్తున్నాను సార్, డోంట్ ఫీల్ అదర్వైజ్. ది అఫీషియల్స్ ఎవరు ఫీల్ అవుతుందంటే ఒక మాట చెప్తాను నేను. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ నేను అబ్జర్వ్ చేస్తాను, నాకు తెలిసి కూడా చెప్తున్నాను. నా దగ్గర కూడా 2-3 కేసులు వచ్చాయి. ఎవరైనా ఇన్వెస్టర్స్ వచ్చి పర్మిషన్ అడిగితే, పర్మిషన్ ఇవ్వడానికి 5 నెలలు 6 నెలలు సంవత్సరం ఎందుకు సార్ మీకు? మీ వెనకాల తిరుగుతూ ఉండాలా?
అరే ఇన్వెస్ట్ చేయడానికి వస్తే కాగితం పెడితే మీరు క్లియర్ చేయడానికి ఎస్ ఆర్ నో అని చెప్పడానికి 1 year కావాలా మీకు? ఆ టైం ఫిక్స్ చేయండి సార్. విత్ ఇన్ వన్ వీక్ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఎస్ ఆర్ నో 1 week చెప్పండి. యాదో బాబా ఇన్వెస్ట్ చేయడానికి వచ్చి తిరిగి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి మీ టూరిజం డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయి చెప్పులు అరిగిపోయి వెనక్కిపోతున్నారు. సో ఈ విషయంలో మాత్రం మీ అఫీషియల్స్ మాత్రం తప్పనిసరిగా మీరు సెక్రటరీ గారు, మీరు సీనియర్ ఆఫీసర్, మీరు టైం ఫిక్స్ చేయండి. విత్ ఇన్ 10 days అప్లికేషన్ వచ్చి 10 daysలో ఎస్ ఆర్ నో. ఎస్ అనుకుంటే మీ సపోర్ట్ ఏంటి, టూరిజం డిపార్ట్మెంట్ సపోర్ట్ ఏంటి, గవర్నమెంట్ సపోర్ట్ ఏంటి, క్లియర్గా డైరెక్షన్స్ ఇవ్వండి సార్. ఎందుకు టూరిజం డెవలప్ అవుతుంది? రెండోది సార్, స్పోర్ట్స్ ఫెస్టివల్ సార్. మేము మొదటి నుంచి కూడా వాలీబాల్ ప్లేయర్. నేను కూడా ఇక్కడికి అనుబాబు కానీ మేము అందరూ కూడా వాలీబాల్ ఆడేవాళ్ళం. ఇవాళ మేము వాలీబాల్ చూడడానికి ఇతర దేశాల నుంచి చూస్తున్నాం. అప్పుడప్పుడు టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు మన బీచ్లో బీచ్ వాలీబాల్ ఎందుకు పెట్టకూడదు? మనం బీచ్ కబడ్డీ ఎందుకు పెట్టకూడదు? ప్రత్యేకంగా స్టేడియం, ఓపెన్ స్టేడియం పెట్టి ప్రతి సంవత్సరం కూడా బీచ్ వాలీబాల్ మెన్ అండ్ ఉమెన్, బీచ్ కబడ్డీ మెన్ అండ్ ఉమెన్ నేషనల్ ప్లేస్ పిలిపించి పెట్టండి కదా. స్పోర్ట్స్ లవర్స్ ఎంతమంది ఉన్నారు విశాఖపట్నం జిల్లాలో? వాళ్ళందరూ ఎంజాయ్ చేయరా? ఇంతకుముందు మనకి విశాఖపట్నంలో విశాఖ ఫెస్టివల్ చేసేవాళ్ళం మనం. ఏంటి పేరేం బాబు? విశాఖ ఉత్సవం ప్రతి సంవత్సరం చేసేవాళ్ళం. 6 సంవత్సరాలకి అది కూడా లేదు. ఆ 3 రోజులు ఎంత ఆనందంగా ఉండేది ఫెస్టివల్. ఇటువంటివన్నీ ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్గా టెంపుల్ టూరిజం ఉంది మనకి. సింహాచలం, శ్రీకాకుళం వరకు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయండి? పైన అరకు, పాడేరు, అనకాపల్లి, నౌకాలమ్మ, ఇటువంటి బ్రహ్మాండ టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేసి మనం ఇన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ చేయలేకపోతున్నాం. ఎక్కడో ఫాల్ట్ ఉంది, ఆ ఫాల్ట్ సరిదిద్దండి సార్. వాళ్ళ సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ. మంత్రి గారు మంచి అతనితో ఈ మధ్యకాలం చాలాసార్లు మాట్లాడే ఫోన్లో. అతను కూడా ఏదో చేయాలా, ఆయన బదిరి గారు ఏదో చేయాలని తపంతో ఉన్నారు. ఇవన్నీ కూడా ఉపయోగించుకొని ఈ అఫీషియల్స్ కూడా పాజిటివ్ మైండ్ పెట్టుకొని, నెగిటివ్ మైండ్ వద్దు అఫీషియల్స్కి. ఈ విషయంలో పాజిటివ్ మైండ్తో క్లియర్ చేసి విశాఖపట్నాన్ని బ్రహ్మాండ టూరిజం స్టార్ట్గా డెవలప్ చేయాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరి తరఫున మరి మంత్రి గారు శ్రద్ధ తీసుకోండి. మీకు కావాల్సిన సపోర్ట్ మేము ఇవ్వడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంలో మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.